బైబిల్లో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. మామూలుగా సర్వసాధారణంగా క్రైస్తవులనే కాదు, సర్వసాధారణంగా ఈ భూమి మీద ఉన్న మనుషులు కొన్ని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాం, పరిస్థితులను బట్టి మనిషి మారుతూ ఉంటాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాల్సిన విషయం. పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, సుఖాన్ని బట్టి మనుషులు మారుతూ ఉంటారు. అయితే ప్రాముఖ్యంగా నేను రాత్రిని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నా డైరీలో 4 మాటలు రాసుకున్నా. ఈ 4 పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి. అయితే ఇందులో 4 విషయాలు చెప్పను, కానీ ఒక్క పరిస్థితి గురించి మాత్రం మాట్లాడతా. అర్థమైందా? 4 పరిస్థితులు ఏంటంటే, మనమందరం తప్పు చేస్తామా చేయమా? ఏదో సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో చేసి ఉంటాం, తప్పిపోయి ఉంటాం. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ప్రతి నరుడు పాపంలో, తప్పులో పడే అవకాశం ఉంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రభువుని అంగీకరించావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు శరీర రక్తంలో పాల్పొందు పొందుతాం. ఇన్ని చేసిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తే, ఆ పాపం చేసినప్పుడు మనిషి స్వభావం ఎలా ఉంటుంది? రెండోది, పాపంలో పడినప్పుడు దేవుడు శిక్ష వేస్తాడు. ప్రతి ఒక్కరికి వేస్తాడు. ఆ శిక్షలో ఉన్నప్పుడు అప్పుడు క్రైస్తవుడి పరిస్థితి ఏంటి అనుకుందాం. బాల్యకాల పాపాన్ని బట్టి, యవనకాల పాపాన్ని బట్టి దేవుడు ఒక సమయానికి వచ్చినప్పుడు శిక్ష కూడా వేస్తాడు. మీరు బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఇష్టం వచ్చేట్టు తిరిగారనుకో, త్రాగుడో, వ్యభిచారమో, కాముకత్వానికో, లేనిపోని దుర్వ్యసనాలకు అలవాట్లైనాయి అనుకో, ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత HIV అనే రోగం, క్యాన్సర్ అనే రోగం, ఆ తర్వాత ఊపిరితిత్తులు పాడయ్యాయని రోగం, కిడ్నీలు పాడయ్యాయి, లివర్ పాడయ్యాయి అని చెప్తూ ఉంటారు. అవునా? అలా చెప్తూ ఉన్నప్పుడు ఎందుకు లివర్ పాడైంది? తాగి ఏంది మంచినీళ్ళ, సారాయి తాగి లివర్ పాడైంది అంటారు. అవునా? ఇలా బాల్యకాలంలో, యవ్వన కాలంలో చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు శిక్ష వచ్చింది. ఏంటి ఆ శిక్ష అంటే? క్యాన్సర్ అనో, లివర్ పాడైందనో, HIV అనో, ఇలా రోగం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? అది అందరికీ ఒకే రోగాలు వస్తాయి నేను చెప్పను సుమా, రకరకాల పరిమితులు ఉంటాయి. అది వాళ్ళకు, వాళ్ళ మనసాక్షికి దేవుడికి తెలుసు. ఏమనంటే, ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, నేను అశ్రద్ధ ఉండబట్టా. ఆ టైంలో మీరు ఎలా ఉంటారు? సో మొట్టమొదటిది పాపం చేసినప్పుడు. నెంబర్ 2, పాపాన్ని శిక్ష అనుభవిస్తున్నప్పుడు క్రైస్తవుడి యొక్క పరిస్థితి ఏంటి. నెంబర్ 3, ఆనందంలో, సంతోషంలో బాగా ఉన్నప్పుడు అప్పుడు క్రైస్తవుడి పరిస్థితి ఏంటి. మీరు ఎప్పుడన్నా ఆనందంగా ఉండ వెళ్ళారా? మీ ప్రార్థన విన్నప్పుడు దేవుడు, మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు, మీ అప్పులు తీరినప్పుడు, కోరుకున్న ఇల్లు కొనుక్కున్నప్పుడు, కోరుకున్న ఆస్తి, కోరుకున్న చదువు, కోరుకున్న ఉద్యోగం, కోరుకున్న డబ్బు, కోరుకున్న అమ్మాయి, కోరుకున్న అబ్బాయి పెళ్లి, వివాహం జరిగినప్పుడు అప్పుడు క్రైస్తవుడు చాలా ఆనందపడతాడు. ఇలా రకరకాల పరిస్థితుల్లో మన స్థితి ఒకలా ఉంటుంది. పాపంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది స్థితి, పాపానికి శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఒకలా స్థితి ఉంటుంది, ఆనందంలో ఉన్నప్పుడు ఒకలా స్థితి ఉంటుంది. ఒప్పుకోరా? ఈ 3 పరిస్థితుల్లో ఇంకొక పరిస్థితి ఉంది. దేవుని చేత మీద ఒకసారి ధ్యానం చేద్దాం. ఈ 3 పరిస్థితుల్లో ఒక పరిస్థితి గురించి ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం. అర్థమవుతుందా? ఈ ఒక పరిస్థితిలో 3 భక్తులు ఏం కోరుకున్నారు? ఏంటి ఆ పరిస్థితి అంటే, మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్ష కూడా వెళ్తాం. తప్పుడు నిర్ణయం వల్ల వివాహం కావచ్చు, తప్పుడు నిర్ణయం వల్ల ఇల్లు కొనడం కావచ్చు, అప్పుల్లో పడడం కావచ్చు, బాధలో కావచ్చు, నిందల్లో కావచ్చు, కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనుల వల్ల రోగాలు, వ్యాధి, బాధ, శ్రమ, కన్నీరు తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్నప్పుడు ఆ స్థితిలో క్రైస్తవుడు ఎలా ఉంటాడు? ఆనందంతో ఉంటాడా? దుఃఖంతో ఉంటాడా? ఎలా ఉంటాడు? ఏదంతో ఉంటాడు? సంతోషంగా ఉండడా? ఏం కోరుకుంటాడు ప్రభు యొద్ద నుంచి? సరే, ఇప్పుడు నేను సమాధానం చెప్తా. 3 భక్తులు, ఈ 3 భక్తులు ఒక్కొక్కరు పరిస్థితి గుండా వెళ్తారు. ఈ 3 ఒకే విధానం కోరుకున్నారు. ఆ కోరిక నన్ను చాలా బాగా ఆకర్షించింది. మళ్ళా చెప్తున్నా, 3 భక్తులు, వాళ్ళ సామాన్యమైన వ్యక్తులు కాదు, మహాభక్తిపరులు. ఆ 3 మహాభక్తిపరులు దేవుని దగ్గరలో కోరుకుంటారు. అయ్యా, ఒక భక్తుడు ఇలా కోరుకుంటాడు, శిక్ష కూడా వెళ్తున్నా, తప్పు చేశా, పాపం చేశా, అయితే నా కోరికది అని 3 కోరుకుంటారు. అయితే 3లో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు వచ్చిన శిక్ష కూడా కోరుకుంటాడు, ఒక వ్యక్తి ఆనందంలో కోరుకుంటాడు, ఒక వ్యక్తి సమాజాన్ని చూసి కోరుకుంటాడు. 3 చెప్తున్నా, నేను తప్పు చేశా,
ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా. అది రోగం కానీ, బాధ కానీ, ఒంటరితనం కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ. ఈ అవమానాలు, నిందలు, రేడు పాపిష్టుడిరా, నువ్వు పరమ దుర్మార్గుడిరా అని మన వెనకాల మన ముందు అంటున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాం? అవునా? బాధపడతాం, కురిగిపోతాం. కానీ నేనేం చెప్పే ప్రత్యేకం అంటే, ఇలా పాపానికి వచ్చిన శిక్షను బట్టి ఒక భక్తుడు కోరుకుంటాడు. రెండో భక్తుడు మహా ఆనందంలో ఉంటాడు. అది ఎంత గొప్ప ఆనందం అంటే, దీవారాత్రం ప్రభు సన్నిధిని ఆరాధన చేసేవాడు. అటువంటి ఆరాధికుడు ఒక కోరుకుంటాడు ఆనందంలో ఉన్నప్పుడు. మూడో భక్తుడు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి తట్టుకోలేక నేను ఇలా ఉంటే బాగుంటుందే అని ఏడుస్తాడు. ఇలా ముగ్గురు భక్తులు, ముగ్గురు కోరికలను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన ఎవరు రాశారో తెలుసా? 55 కీర్తన దావీదు రచించిన దైవధ్యానము, తంతి వాయిద్యముల కింద పాడదగినది. ఈ కీర్తన గ్రంథంలో దావీదు కీర్తన రాస్తున్నాడు. ఇది ఏ సందర్భంలో రాస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో రాస్తున్నాడో కాసేపు చెప్తాను, ఓకేనా? వెళ్ళే ముందు ఒక వచనం చదువుతాను, చదివిన తర్వాత వివరిస్తాను, ఓకేనా? చదువుదాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరము ఇమ్ము. కనిపించిందా? రైట్, వివరిస్తా. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు తెలుసా? 55వ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు? ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడంటే, ఉరియాను చంపి బెత్షెబాతో పాపం చేసినప్పుడు దేవుడు చూశాడు. చూసిన తర్వాత అది యెహోవా దృష్టికి దుష్కార్యంగా అనిపించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దావీదును శిక్షకుండా ఎక్కించాడు. కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము ఉంటాడే, తరుముతాడు ఎవరిని? దావీదును. అలా కొండలంబడి గుట్టలంబడి పరుగులు తీస్తూ అంటాడు. అలా కొండలంబడి గుట్టలంబడి దావీదు పరిగెడుతున్నప్పుడు ఎందుకు పరిగెడుతున్నాడు దావీదు? శిక్ష. ఏంటా శిక్ష? ఇంట్లోనే కన్న కొడుకే తిరగబడ్డాడు. అలా తిరగబడ్డానికి కారణం ఏంటి? ఒకప్పుడు దావీదు నిర్దాక్షిణ్యంగా ఉరియాను చంపించాడు. మీకు అర్థం చెప్తా. నేను దావీదును, నేను పలానా వ్యక్తిని చంపి ఆ వ్యక్తి భార్యను తీసుకున్నా, అతని భార్యను తీసుకొని నేను పెళ్లి చేసుకున్నా. దేవుడు చూస్తాడు, చూసి దావీదు, నువ్వు రాజువై ఉన్నంత మాత్రాన ఎవరికి తెలియదని చెప్పేసి ఉరియాను చంపి ఉరియా భార్యను తీసుకుంటావా? గుర్తుపెట్టుకో, ఏ భార్యనైతే తీసుకున్నావో నీ ఇంట్లోనే నీ కడుపును పుట్టిన నీ కొడుకులే నిన్ను చంపాలని గజమెత్తుతారు. నీ ఇంట్లోనే శోధనలు మొదలవుతాయి, నీ ఇంట్లోనే వ్యాధి మొదలవుతుంది, మరణాలు మొదలవుతాయి అని దేవుడు చెప్పిస్తాడు. ఎవరిని? దావీదు. అన్నట్లుగానే దావీదు కడుపును పుట్టిన కొడుకు అబ్షాలోము తరుముతుంటాడు. అలా తరుముతుంటే, కన్న కొడుకు తరుముతుంటే కొండలమ్మడి గుట్టలమ్మడి పోతున్నాడు. ఇప్పుడు చాలా అవుతాయండి, ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? దావీదు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన వినపడుతుందా దేవునికి? మరలా ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన వినపడుతుందా? ఎందుకు నా వినపడదు అంటానంటే, మరి ఇక్కడ బైబిల్లో ఉంది కదా. చాలా అవుతాయండి, నేను మీతో మాట్లాడుతున్నా, మా అమ్మగారితో మాట్లాడుతున్నా. అమ్మ ఒకసారి ఇనుమ్మా అన్న, అమ్మ ఇది తీసుకో అని చెప్పా. ఇప్పుడు మా అమ్మ తీసుకుంటుంది అనుకో, మళ్ళీ తీసుకో అంటామా? అనం. ఇప్పుడు మా అమ్మ వింటూ ఉందనుకో, వినుమా అని రెండోసారి అంటామా? అనం. ఎందుకనము? వింటుంది కాబట్టి. వినకపోతే ఏమంటాం? వినుమా అంటాం, అమ్మా ఆలకించమ్మా అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, దావీదు ప్రార్థన ఎలా స్టార్ట్ చేస్తాం చెప్పండి? నా దేవా, నా ప్రార్థన ఆలకింపుము అనడానికి ఏంటి కారణం ఏంటి తెలుసా? వినడం లేదు కాబట్టి. నా ప్రార్థన వినపడడం లేదు కాబట్టి వినయ్యా కింద అంటాడు. ఎందుకు వినపడదు చూడండి, అద్భుతమైన మాట. నా విన్నపములకు విముఖుడవై ఉండకుమో, నా మనవి ఆలకించి ఉత్తరమేము. ఒకరి స్థలపై 3 లైన్లో రాశాడు, 3 సార్లు రిపీట్ చేశాడు. ఏమని? వినయ్యా, నా వైపు చూడయ్యా, నా పాపములకు నాకు దూరంగా ఉండద్దయ్యా. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? రిమెంబర్, నా జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో నిజమైన క్రైస్తవుడు ఇలాంటి ధోరణ కూడా వెళ్తాడు. ఎలాంటి ఆ ధోరణ అంటే, సెన్స్ ఉండదు. సెన్స్ అంటే స్పర్శ అనుకుందాం. మనకి ఎవరైనా గిల్లినారనుకో ఏమనిపిస్తుంది? నొప్పి అనిపిస్తుంది, అవునా? కొడితే, దోమ కొడితే ఇది స్పర్శ. మాట్లాడితే వినిపిస్తుంది, నాలుక మీద ఏదైనా పెట్టుకుంటే రుచి అనిపిస్తుంది, అవునా? ఇవి స్పర్శలు. నువ్వు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు వింటున్నాడా లేదా అనే స్పర్శ ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు
అనే స్పర్శ నీకు తగులుతుంది. పొడి మాటలు ఉంటాయన్నమాట. పొడి మాటలు అంటే ఇక్కడి నుంచి రావు ఆ మాటలు. లోడలో వాగుతూ ఉంటాం, దేవాస్తోత్రం అయినా పరిశుద్ధుడా మహాతోడ ప్రార్థన చేస్తాం, అలా మోకాలేసి ఇలా ప్రార్థన చేస్తాం, అది వెళ్ళదు. ఇలాంటి స్పర్శ క్రైస్తవుడు వెళ్తూ ఉంటాడు. ప్రాముఖ్యంగా నువ్వు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు నీ గతం గుర్తొస్తుంది. అనుకుందాం, దావీదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? కొండల్లో గుట్టల్లో ఉన్నాడా? ఉన్నప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కొండల్లో గుట్టల్లో దావీదు ఉండడానికి కారణం ఏంటి? పాపం వల్లే కదా ఇక్కడ ఉన్నాను అనుకుందాం. మీరు రిమ్స్ హాస్పిటల్లోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనో మంచాన పడ్డారు. రేపో మాపో డాక్టర్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఈ రోగం ఎందుకు వచ్చిందంటే తాగి చిక్కుడు గింజలు, లివర్ పాడయ్యో, క్యాన్సరో, హెచ్ఐవో రోగమో అందరికీ పాపాన్ని బట్టే వస్తాయని చెప్పట్లా, కొంతమంది పరీక్ష గుండా వస్తాయి. అయితే విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో, నిద్ర రాక, అప్పుల బాధలో పడుకుందామంటే ఇటు దొల్లినా నిద్ర రాదు, ఇటు దొల్లినా నిద్ర రాదు. ఇట దొల్లి కింద దిండు మాత్రం అణిగిపోతుంది తప్ప నిద్ర మాత్రం రాదు. అవునా? అలా నిద్ర రానప్పుడు కూర్చుంటే ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు వేస్తావు, ప్రభువా అప్పుల్లో ఉన్నాను, నిద్ర రావట్లా, సమాధానం లేదు, ప్రశాంతత లేదు, రోగం, బాధ, వ్యాధి, పిల్లల భవిష్యత్తు ఇలా అలుముకుంటాయి. అలా అలుముకున్నప్పుడు ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రార్థన చేస్తావు. వెంటనే నీకు తలంపు వస్తుంది. ఏంటంటే ఇదంతా జరగడానికి కారకుడవు నువ్వే, నువ్వు తీసుకున్న తీర్మానాలే, నీ అవివేకమే, నీ అజ్ఞానమే, నీ మూర్ఖత్వమే అని గుర్తొచ్చినప్పుడు నిజమేనయ్యా, కరెక్టేలే, ఇంకేం చేసినాంలే ప్రార్థన, మా ప్రార్థన వినపడదు, ఎందుకంటే నేను చేశాను కదా అని చెప్పి పడుకునే వాళ్ళు కొంతమంది. కానీ దావీదు మాటికి అడుగుతున్నాడు, అయ్యా వినయ్యా నా ప్రార్థన. ఇప్పుడు మా అమ్మ వింటుంది అనుకో, మళ్ళీ అడుగుతానా వినుమా అని? అడుగుతానా? అడగను. వినలేదు కాబట్టే మా ఇటు చూడు విను 3 సార్లు అంటే కారణం తెలుసా? దావీదుకు స్పర్శ లేదు. మీకు అర్థం చెప్పేది. ఒకసారి 1 సమూయేలు గ్రంథం చూసారా? 2 సమూయేలు గ్రంథం, బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 15, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ ఉందా లేదా? ఎందుకు కొండ ఎక్కుతున్నాడు? వాస్తవానికి దావీదు ఎక్కడ ఉండాలమ్మా? దావీదు ఎవరు? రాజు ఎక్కడ ఉండాలి? రాజ్యంలో సింహాసనం మీద ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? ఒలీవ చెట్ల కొండ ఎక్కుచున్నాడంట. ఎలా ఎక్కుతున్నాడు? చెంగు మన ఎక్కట్లే, ఏడ్చుచూ అనుందా? తర్వాత చూద్దాం, అద్భుతమైన మాట 30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా. ఇది 31వ వచనం, అద్భుతమైన మాట. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారచటికి రాగా అర్కీయుడైన ఉషై తలపైకి అర్థం చెప్తా. చాలు. ఇది సందర్భం. 55వ కీర్తన ఎప్పుడు రాశాడు తెలుసు దావీదు? ఇప్పుడు రాశాడు. ఎప్పుడు? సమయము 11:10. ఇప్పుడు కాసుమా దావీదు ఈ ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఎలా ఎక్కుతున్నాడు? ఏడ్చుచూ తల కప్పుకొని, పాదరక్షకులు లేవంట. పాదరక్షకులు అంటే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతున్నాడు. ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా రాజు ఇంత దుర్భరమైన స్థితిలో వెళ్తున్నాడు, ఓ పక్క ఏడుస్తున్నాడు, తలకు మూసుకేసుకున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఉన్నతమైన రాజు ఇంత దిగజారిపోవడానికి కారణం పాపం. ఆ పాపానికి వచ్చిన శిక్ష. ఈ శిక్షలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, తలకు ముసుకేస్తున్నాడు, కాళ్ళకి ఎందుకు నా చెప్పుల్లో వేసుకొని రావచ్చు కదా? వేసుకొని వచ్చేది. కొడుకు తరుపుతున్నాడు, ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అనుకుందాం, ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి కొండ ఎక్కుతున్నాడు. ఇంతలో ఒకడు వచ్చి రాజా దావీదు, అహీతోపేలు అని ఒకడున్నాడు, వాడు మహాజ్ఞానం కలిగినాడు. ఎవరు? అహీతోపేలు. ఈ అహీతోపేలు అనేవాడు నీ కొడుకుతో చేరాడు. నీ కొడుకు ఎవరు? అబ్షాలోము ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను చంపాలనుకుంటున్నాడు. అలా నీ కొడుకుతో చేరి ఇద్దరూ కలిసి నీ మీద పగబడుతున్నారు, నిన్ను చంపాలనుకున్నాడు. అన్నప్పుడే ఇంకా భయం వేసింది. ఎవరికి? దావీదుకు. ఎందుకంటే అహీతోపేలు మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి ఆలోచన చెప్పేవాడు. ఎవరు?
అహీతోపెలు. అప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, అయ్యా చూడయ్యా. అప్పుడు రాసిన కీర్తన ఏది? 55వ కీర్తన. అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు దావీదు ప్లేస్లో మనం ఉంటే కనుక ఏమనుకుంటామంటే, నేను చేసిన తప్పును బట్టే శత్రువులందరూ ఏకమయ్యారు, దేవుడు నా ప్రార్థన వినడు, వాళ్ళందరూ కలుసుకొని నన్ను చంపేస్తారు అనే భయం ఉంటుంది. ఉండదా? ఉంటుంది. దావీదు అదే భయం కూడా వెళ్తున్నాడు. అందుకని అడుగుతున్నాడు దావీదు ఏమని? అయ్యా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థనలకు నా విన్నపములకు విముఖుడవై ఉండద్దయ్యా. అంటే ఎప్పుడు దేవుడు మన విన్నపాలకు విముఖుడు అవుతాడు తెలుసా? ఎందుకు ఆ మాట అంటే, మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు మనతో మన ప్రార్థనలు అంగీకరించలేడు. దీన్నే యెషయా భక్తుడు అంటాడు, మీ పాపములు మీ ప్రార్థనలకు అడ్డుగా వచ్చి ఉన్నాయి అంటాడు. గుర్తుందా? యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు తండ్రి అని ప్రార్థన చేస్తూ 7 మాటలు మాట్లాడతాడు. ఆ 7 మాటల్లో ఒక మాట, అందులో మనుషుల పాప భారాన్ని మోస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు శిలువలో చనిపోతున్నప్పుడు మనుషుల పాప భారాన్ని అంతా తన భుజాల మీద పడుతున్నప్పుడు తండ్రి హస్తాన్ని వదిలిపెట్టేస్తాడు. తండ్రి కుమారుని యొక్క హస్తాన్ని వదిలిపెడతాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? రైట్. తండ్రి చెయ్యి వదిలిపెట్టేశాడు. ఎవరిని? క్రీస్తును. ఎందుకు వదిలిపెట్టాడు? పాపము తన మీద ఆరోపింపబడింది కాబట్టి. దీన్నే రోమిలికి రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు. శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు మీద పాపము ఆరోపింపబడింది కాబట్టి తండ్రి సన్నిధిని అనుభవించలేరు, మన ప్రార్థనలు వినపడవు. అదే దావీదు అంటున్నాడు, నా ప్రార్థన, నేను పాపం చేశాను కాబట్టి, నా చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్షను అనుభవిస్తున్నావు కాబట్టి నా ప్రార్థన నీ సన్నిధికి రావట్లేదయ్యా, వినయ్యా. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనలో ఎవరైనా సరే పాపం చేసి ఆ పాపానికి శిక్ష గుండా వెళ్తున్నప్పుడు మీ ప్రార్థన వినడు అని చెప్పి వెంటనే మోకాలు లేయద్దండి, మోకాలు లేయద్దండి. వినయ్యా, మరలాడు, వినయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా విన్నపములకు దూరంగా ఉండొద్దు నాయనా, నేను చేసిన పాపాన్ని బట్టి నా ప్రార్థన ఆలకించకుండా ఉండొద్దు ప్రభువా, వినయ్యా. భారంతో అన్న మాటలు వినయ్యా, తప్పు చేసిన వాస్తవమే, నా ప్రార్థనలకు నా విన్నపములకు దూరంగా ఉండొద్దయ్యా. అద్భుతమైన మాట అంటాడు. ఎవరు? దావీదు. అలా అంటూ ఇప్పుడు కింద వర్ణిస్తాడు. ఇప్పుడు దావీదు కోరుకుంటున్న ఒక కోరిక ప్లస్ మిగిలిన 2 భక్తుల యొక్క కోరికను పేరలకు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు దేని గుండా వెళ్తున్నాడు దావీదు? అమ్మయ్యా, వెనకాల చెప్తారా? దేని గుండా వెళ్తున్నాడమ్మా? రాజ్యంలో ఉన్నాడా? ఏం సైలెంట్ ఉంటారు? తెలియదా పొద్దున? కిట్టి చెప్పండి. దావీదు దేని గుండా వెళ్తున్నాడు? రైట్. ఏ హైవే గుండా వెళ్తున్నాడు? శిక్ష గుండా వెళ్తున్నాడు. ఏ మార్గంలో వెళ్తున్నాడు? కొండ ఎక్కుతున్నాడు. ఏ కొండ అది? ఒలీవ చెట్ల కొండ. ఎలా ఎక్కుతున్నాడు? ఈయన క్లోస పేడ పెట్టుకుని నెక్కట్లే, ఏడుస్తూ ఎక్కుతున్నాడు. నెత్తిరేం వేసుకున్నాడు? మూసుకేసుకున్నాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? పాపాన్ని బట్టి అంటారు అప్పుడప్పుడు, రే తాగొద్దురా, తాగి పోతావురా నువ్వు. ఒకసారి మా ఫ్రెండ్ నేను వైషీట్లో బట్టలు కొనడానికి వెళ్ళాం. వైషీట్లో బట్టలు కొనడానికి వెళ్తే, అలా బట్టలు కొనడానికి వెళ్తే పక్క సందులో నుంచి పొగలు వస్తున్నాయి. ఏందిరా పొగలు వస్తున్నాయి? ఒక షాప్ ఏమైనా కాలిపోతున్నారు. పోయి చూస్తే ఇంత ఉంటాడు ఒకడు, శ్రీకర్ కంటే కొంచెం పై ఉన్నాడు, అంతే ఇంత ఉంటాడు. సిగరెట్ ఇలా తాగుతున్నాడు, రింగులు తిప్పుతున్నాడు. నిజం, సీరియస్, నా లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైం. నేను రియల్గా తిప్పుతుంటే నిజంగా రింగులు పోతున్నాయి. మా ఫ్రెండ్ ఉండబట్టలేక, రా శ్రీరాతురాడా, నీ వయసు ఎంతరా అన్నాడు. నీకెందుకు అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, వాళ్ళ అమ్మ నా అబ్బాయిని చూశాను అనుకో, ఏమంటారు? నా బిడ్డే, బంగారు బిడ్డ, ఇంకా 10 కాలాలు బతుకున్నాయన అంటారా? పోతారో నాశమే నువ్వు, ఏదో రోజు లివర్ పాడే అప్పుడు ఏడుస్తావు నువ్వు, సస్తావరో నువ్వు, తాగొద్దురా అంటారు. ఎప్పుడైతే తాగి లివర్ పాడైపోయి హాస్పిటల్ ఉంటారే, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు కొత్త కిడ్నీ కావాలా, డాక్టర్ గారు నాకు కొత్త లివర్ కావాలంటే, అడిగినంత ఈజీ కదా నైనా లివర్లో కిడ్నీలు రావడం. అదే కోడిగంటికే కాదు, ఆడ చికెన్ షాప్కి వెళ్ళి ఒక లివరు ఓ రాళ్ళగుంటకి ఆయన అనడానికి ఎచ్చడా అవ్వదు. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, కొన్ని సందర్భాల్లో ఈ శిక్ష గుండా వెళ్తున్నప్పుడు, పాపం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడా అనే అనుమానం వస్తుంది, వినడు అని నిరుత్సాహం వస్తుంది కదా. అందుకని దావీదు మాట కూడా వినయ్యా అంటూ ఆ శిక్ష గుండా వెళ్తున్నప్పుడు దావీదు ఒక కోరుకుంటాడు. ఏంటో చూద్దాం కింద. ఇప్పుడు కిందకి వెళ్దాం. 3వ వచనం. శత్రువుల శబ్దమును బట్టి, ఏంటంటే అది శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు.
ఎంత అద్భుతమైన మాట. దావీదు అంటున్న మాట, నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను, వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించున్నారు. ఒకరి తలపై అయితే ఒక చిన్న మాట వివరిస్తాను. నిజమైన క్రైస్తవుడు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు సమాధానం ఉండలేడు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకోవాల్సిన విషయం. ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం, కొంతమంది బూతులు మాట్లాడి, తిట్టి, అసహ్యమైన మాటలు మాట్లాడి కూడా వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటున్నారంటే అది ఎంత మాత్రం నమ్మదగ్గ విషయమో నాకు అర్థం కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు ఒక వ్యక్తిని నిర్దాక్ష్యంగా అన్నా, పొరపాటునన్నా, కావాల్సికలన్నా తప్పకుండా బాధపడతాడు. పశ్చాత్తాపడి కంటే ముందు బాధ, వేదన, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అవునా? దావీదు కూడా బహు చింతాక్రాంతుడు అవుతున్నాడు. ఎందుకు ఆ చింత? పాపాన్ని బట్టి. మీరు ఎప్పుడైనా అనుభవించారు ఇలా చింత, వేదన? వెళ్ళాడా? తర్వాత 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నవి, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశాను. అబ్బా, ఈ మాట అద్భుతమైన 2 వచనాలు. అయ్యా, భయము, దిగులు, వణుకు కనిపిస్తుందమ్మా? రైట్. బాగా అనారోగ్య పరిస్థితి గుండా, బాగా నిందల గుండా, బాగా అవమానం గుండా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎదురే పరిస్థితి ఏంటి? భయం, వణుకు. కొంతమంది వణుకుతారు, సరే వణికిపోతాడు, ఇంకా నా వల్ల కాదు అనుకుందాం. ఒక బ్రదర్ నాతో ఇలా మాట అన్నారు. బాగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు అప్పుల్లో వస్తారు. యాడికి? ఇంటికాడే. దేనికి? పులిహోర పెట్టడానికా? డబ్బులు కట్టానడానికి. కట్టకపోతే 4 మాటలు మాట్లాడతారు. ఆ మాటలతో పాటు బోనస్గా 2 ఏట్లు కొడతారు. కొట్టే వాళ్ళు అయితే కొడతారు. అవునా? ఒక బ్రదర్ నాతో ఇలా అన్నారు. బ్రదర్, తమ్ముడు నాకన్నా వయసులో పెద్దవారన్నా నాతో మాట్లాడుతూ, అప్పులు వాళ్ళు మీదకి వచ్చినప్పుడు పరుగులు తీసిన రోజులు ఉన్నాయి, పారిపోయిన రోజులు ఉన్నాయి, గదిలో పెట్టి భోజనం పెట్టుకోకుండా హింసించిన రోజులు ఉన్నాయంట. ఎవరు? అప్పులు వాళ్ళు. ఆ టైంలో ఎలా ఉంటారు చెప్పండి? నీ భర్తను అనుకుందాం, మిమ్మల్ని గదిలో పెట్టి బంధించారు, నీ భార్య దగ్గరికి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అప్పుడు 4 గోడల మధ్య ఉన్నటువంటి నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటున్నా. భయపడతారా? వణుకుతారా? పచ్చి బూతులు మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారు? భయం వేస్తుందా? వణుకేస్తుందా? దానికంటే ప్రాముఖ్యమైనది నిజమైన క్రైస్తవుడు పాపంలో పడి ఉన్నప్పుడు భయం వేస్తుంది. నాకు అద్భుతమైన మాట, నాకు బాగా నచ్చిన మాట, బిల్లీ గ్రాహం గారు ఒక మాట అంటారు, ఈ ప్రపంచంలో దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడతాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడతాను. దేన్నైనా కోల్పోవడానికి, అది ఆస్తి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, దేన్నైనా కోల్పోవడానికి ఇష్టపడతాను, కానీ నీ సన్నిధి మాత్రం కోల్పోవడానికి తట్టుకోలేనయ్యా. ఎవరైనా తెలుసా మాట? బిల్లీ గ్రాహం గారు. ఈ ప్రపంచమంతా సంపాదించి పెట్టుకో, దేవుని సన్నిధి లేకపోతే ఏ ప్రయోజనం చెప్పు? అర్థమవుతుంది చెప్పేది? అద్భుతమైన భక్తుడు. నిజమైన క్రైస్తవుడు కోరిక ఇలా ఉంటుంది. ఎలా? ఏం పోయినా సరే నాయనా తట్టుకోగలుగుతా, కానీ ఏం పోతే తట్టుకోలేను. ఎప్పుడైనా ప్రార్థన చేశారు అలా? ఇమాజిన్ చేసుకోండి, దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? కొండల్లో ఉన్నాడు, కొండల మీద ఉన్నాడు. అవునా? ఇప్పుడు దావీదు ఏం కోరుకుంటున్నాడు? ప్రభువా, కాళ్ళు గుచ్చుకుంటానే ప్రభువా, పేరాగని చెప్పులు లేవు ప్రభువా. ఏడ్చాడా? కొండల్లో గుట్టల్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి ప్రభువా, తిరిగి మళ్ళా నా కోటకి ఎప్పుడు నడిపిస్తావు ప్రభువా, బాగా కట్టుకున్న కోట, దేవదారు మ్రాణంతో కట్టుకున్నా, ఎప్పుడు వెళ్ళాలి ఆడికి అన్నాడా? ఏమన్నా చెప్పండి? కోట గుర్తురాలే, సింహాసనం గుర్తురాలే, భార్య గుర్తురాలే. ఎవరికి? దావీదుకో భార్య గుర్తురాలే, పిల్లలు గుర్తురాలే, కోట గుర్తురాలే, దుఃఖం గుర్తురాలే. గుర్తున్నదల్లా ఏంటో తెలుసా? నీ సన్నిధయ్యా, నీ సన్నిధయ్యా. కారణం తెలుసా? కోల్పోయానయ్యా. నిజమైన భక్తుడు కోరుకునే కదండి. అద్భుతమైన. ఇప్పుడు ఈ లైన్ 6వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఈ మాట చూడండి. ఇదే కోరికను 3 భక్తులు కోరుకుంటారు. ఏంటో చూద్దాం. 6వ వచనం. ఆహా, ఏమంట అది? ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అనుకుంటుని. ఇది అద్భుతమైన. ఏం కోరుకున్నాడు దావీదు? ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల ఏడిపోతాడంట, ఎగిరిపోవుదునే. అదే మనం ఏం కోరుకుంటా తెలుసా? ముఖేష్ అంబానీ కొడుకునేంటే బాగుండు, చిరంజీవి గారి కొడుకునేంటే బాగుండు. మీరేం కోరుకుంటారమ్మా? నేను ముఖేష్ అంబానీ కూతురునైంటే బాగుండు. మన 700 కోట్లు ఎన్నో కోట్లు పెట్టి పెళ్లి చేశాడు కదా. మా నాన్న ముఖేష్ అంబానీ అయితే బాగుండు, మా అమ్మ హీరోయిన్ అయితే బాగుండు, నెక్స్ట్ నేను కూడా హీరోయిన్ అయింది కదా, లేదా పలానా రాజకీయ నాయకుడు కూతురునైతే బాగుండు అని ధనవంతులు బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడతాం.
డబ్బున్న వ్యక్తులు కొనడానికి ఇష్టపడతాం. దావీదు ఏం కోరుకుంటా తెలుసా? ఆహా, గువ్వ వలె రెక్కలున్న ఎడల ఎంత బాగుండు. ఎందుకు 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 తెలుసా? ఈ సమస్యల నుంచి ఎగిరిపోయి అరణ్యంలో ప్రశాంతమైన జీవితాన్ని బ్రతితే ఎంత బాగుంటుందయ్యా. నా మొదటి ప్రశ్న, ఇది దావీదు ఏ స్టేజ్లో కోరుకుంటున్నాడు? పాపానికి వచ్చిన శిక్షలో కోరుకుంటున్నాడు. ఒప్పుకుంటారా? ఇంకా ఇద్దరు భక్తులు ఉంటారు, అద్భుతమైన మాట. ఇదే కోరిక, ఇదే గువ్వ లాంటి పక్షి లాంటి కోరిక ఇంకా ఇద్దరు కోరుకుంటారు. మొట్టమొదటి దావీదు ఏం కోరుకుంటాడమ్మా? పక్షి వలె రెక్కలున్న ఎడల ఎగిరిపోయి అరణ్యానికి వెళ్ళిపోదును అంటున్నాడా. అరణ్యంలో ఏముంటుంది? నెమ్మది, సమాధానం, పచ్చిక బయలు, అద్భుతమైన ప్రశాంతమైన జీవితం ఉంటుంది. రెక్కలు ఉన్నాయంత బాగుండు. ఆ కోరిక కోరుకుంటున్నాడు. ఎవరు? దావీదు. ఇంకా మిగిలిన ఇద్దరు ఉన్నారు. ఇంకొక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏమంటే 84వ కీర్తన. ఒక్క నిమిషం తీసి పెట్టుకోండి. ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు కోరాహు కుమారులు బయటపై. కోరాహు కుమారులు ఎవరు? ఆ చరిత్ర వద్దు. కోరాహు కుమారుల పని ఏంటి? దేవుని మందిరంలో ఆరాధన చేసే ఆరాధికులు, దేవుని మందిరపు ద్వారం ఎదుట కాపలాదారులు. ఎవరు? కోరాహు కుమారులు. అవునా? ఆ కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన చూద్దాం. 84వ కీర్తన చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. మొదటి వచనం. రెండవ వచనం, యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసుల్లొచ్చున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. మూడవ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఎన్నో వచనం? మూడవ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఒక్క స్థలపైకి. ఈ పదం ఎందుకు రాస్తాడు తెలుసా కోరాహు కుమారులు? ఈ పదం ఎందుకు రాస్తున్నారో తెలుసా? వివరిస్తారు చూడు. ఊహించుకోండి. ఇప్పుడు నేను చెప్పేది. కోరాహుల పని ఏంటంటే దేవుని మందిరంలో ఆరాధన చేయడం, దేవుని మందిరంలో కాపలాదారులుగా ఉండడం. ఎవరు? కోరాహు కుమార్. అయితే వంతుల వారిగా వచ్చేది పని ఎవరికి? కోరాహు కుమారులు. అనుకుంటే ఇప్పుడు అనుకోండి, ఈ ఆదివారం మీ నలుగురం పాడాం పాటలు ఎక్కడ? మందిరంలో. నెక్స్ట్ ఆదివారం వీళ్ళు పాడతారు. అవునా? ఆ తర్వాత ఆదివారం వాళ్ళు పాడతారు. ఆ తర్వాత ఆదివారం వాళ్ళు పాడతారు. మళ్ళీ మాకు రావాలంటే ఎన్ని రోజులు గడపాలా? 4 వారాలు, అంటే నెల తర్వాత మళ్ళీ మాకు వస్తుంది టైం. వంతుల వారి ఉంటుంది. అవునా? ఇలా వంతుల వారికి కోరాహు కుమారులకు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వంతు వచ్చేది. ఎందుకు వంతు? దేవాలయంలో గడిపే వంతు వచ్చేది. అలా దేవాలయానికి బయట కోరాహు కుమారులంట అలా దేవాలయం బయట వెళ్తూ నడుచుకుంటూ పోతున్నారంట. దేవాలయంలో ఆరాధిస్తున్నారంట కొంతమంది. అరే, ఈరోజు నా వంతు కాదు, ఈరోజు వేరే వాళ్ళ వంతు, ఈరోజు నా వంతు అయితే ఎంత బాగుండు. అలా పోతూ అలా ఆరాధిస్తుంటే చూస్తున్నారు. అలా చూస్తుంటే వాళ్ళ కనుదృష్టి బలిపీఠం వైపు పడింది. దేని వైపు పడిందంట? బలిపీఠం వైపు. ఆ బలిపీఠపు దగ్గర, ఆ బలిపీఠపు రంధ్రాల్లో ఏమున్నాయంటే పిచ్చుకలు ఉన్నాయంట. అంటే అర్థం చెప్తా. ఆ కాలంలో బలిపీఠం ఎలా కట్టేవాళ్ళంటే, మీరు ఎప్పుడైనా గునాది కట్టే చూసారమ్మా? పునాది కట్టేటప్పుడు రాళ్ళు మూలమట్ట ఉన్నప్పుడు చక్కగున్న వాటిని మొలతో కొట్టి, సుత్తుతో కొట్టి, పేర్చి, మధ్యలో హోల్స్ లేకుండా సిమెంట్ పూసి పెడతారు. మీకేనా అర్థం చెప్పేది? బలిపీఠాన్ని కట్టేటప్పుడు మొల, సుత్తి తగలకూడదు. రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు తీసుకొని వచ్చి పేర్చేవారు. సిమెంటు పూత ఏం వేయకూడదుగా, ఆ రాళ్ళతో అట్లే పేర్చి బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఊహించుకోండి, ఆ రాళ్ళను మలిచేవాళ్ళు కాదు. మలవడం అంటే చక్కగా మొలిచేవాళ్ళు కాదు. ఎలా ఉన్న రాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు. ఎలా ఉన్న రాళ్ళు అలాగే పెడితే మధ్యలో హోల్స్ ఏర్పడవా? ఉండవా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఆ హోల్స్ మధ్యలో, ఆ బలిపీఠానికి రంధ్రాల మధ్యలో పిచ్చుకలు వచ్చి గూడు కొట్టుకుంటాయి. అది చూశాడు కోరాహు కుమారులు. అర్రే, ఆ పిచ్చుకలు చూడు బలిపీఠం మధ్యలో ఎంత అద్భుతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాయో, నేను ఆ పిచ్చుకలా ఉంటే బాగుంటుంది. అది కోరాహు కుమార్. వీళ్ళు ఏ సందర్భంలో రాస్తున్నారు? వీళ్ళు ఆనందంలో, సంతోషంలో. అయ్యా, దావీదు పాపానికి వచ్చిన శిక్షలో రాస్తున్నాడు. కోరాహు కుమారులు ఆనందంలో. వీళ్ళిద్దరు కోరిక ఏంటి? పక్షిలాగే. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? అరణ్యాలకు వెళ్ళాలనుకుంటాడు. కోరాహు కుమారులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? బలిపీఠం దగ్గర రావాలనుకుంటాడు. మీకేమైనా అర్థమవుతుందా? రిమెంబర్ మై ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇన్ని విషయాలు గుచ్చుకు చెప్తాను తెలుసా? పరిస్థితులు మారుతున్నప్పుడు మన కోరికలు మారుతాయి, మన మాట మారుతుంది, మన పరిస్థితులు మారిపోతాయి. దీని నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుండు. దేవుని సన్నిధి వద్దు, దేవుని మందిరం వద్దు, పారిపోతాం అనిపించేవాళ్ళు కొంతమంది. కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తారు. ఆనందం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దూరంగా పారిపోతారు.
ఇలా రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, భక్తుల యొక్క కోరికలో పక్షి వలె ఆయన సన్నిధిలో ఉండాలని కోరిక. అయ్యా కింద మాట చూద్దాం, ఈ మాట 54 3వ వచనం, మళ్ళీ ఒకసారి 3వ వచనం. చివరిగా మరొక భక్తుడి గురించి ధ్యానం చేసి ముగించేద్దాం. 84:3 సైన్యములపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏమని అర్థమైందా? అయ్యా నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. నాకు లేదయ్యా భాగ్యం. ఎందుకు లేదు? 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తుంది. ఎప్పుడైనా ఇలా ఆశపడ్డారా? నాకు అప్పుడప్పుడు బాధ వేస్తుందండి. వాయిద్యాలు వాయించే తలాంతున్నా, పాటలు పాడే వరమున్నా, పరిచర్య చేసే కాళ్ళు చేతులు శక్తి బలమున్నా, పరిచర్యలో వాడబడలేకపోతున్నానే అని మీరు ఎంతమంది ఏడుస్తారు? గుడ్లు చేసి చెప్తాను, ఎంతమంది ఏడుస్తున్నారు? అయ్యా నీ పరిచర్యలో వాడబడలేకపోతాను. ఓ మాట చెప్తాను. ఇంగ్లాండ్ దేశంలో చాలా పేద కుటుంబం, ఆ తల్లి చాలా పేద కుటుంబం. ఈ వాక్యాన్ని వింటూ సువార్త ప్రకటించాలని ఆశ. సువార్త ప్రకటించాలని ఆశ అయితే రష్యా చైనా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని కోరిక ఆ తల్లికి, ఆ స్త్రీకి అలాంటి కోరుకుంటే చైనా దేశానికి రష్యా దేశానికి వెళ్ళడానికి డబ్బు లేదు ఈమె దగ్గర. ఎందుకంటే ఎంత పేదవాళ్ళు అంటే ఇంట్లో పాచి పని తెలుసా? డబ్బున్న వాళ్ళు ఇళ్లలో పని మనుషులు పెట్టుకుంటారు. వాళ్ళని కించపరచట్లా, మీకు అర్థమని చెప్తున్నా. ఆ ఇంట్లో భోజనం అయిన తర్వాత గిన్నెలు సింకులు వేస్తారు. ఆ గిన్నెలు కడగడం, బాత్రూమ్లు కడగడం, బట్టలు ఉతకడం. ఆ బట్టలు ఉతికితే మిగిలిన భోజనం కొంచెం పెట్టేవాళ్ళు. ఎవరికి? ఈ స్త్రీకి. ఆమెకు పెడితే ఆ భోజనం తినేది. వాళ్ళు పాతగిలిన బట్టలు ఉంటాయి కదా, ఆ పని మనుషులకి సార్ ఆ బట్టలు కట్టుకునేది. తినడానికి తిండి, సరైన వసతి, తనైన గృహం లేదు ఎవరికి? ఆ స్త్రీకి. కానీ కోరిక ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలి, వేరే దేశానికి మిషనరీగా వెళ్ళాలి, సువార్థికురాలుగా వెళ్ళాలన్న కోరికేమో. చదువు లేదు, చిన్నప్పుడు తల్లిదండ్రులు లేరు, చదువు చెప్పేవాళ్ళు లేరు. ఏం చేయాలి అర్థంగా. దేవుని మహాకృపను బట్టి ఎవరో ప్రేరేపిస్తే ఒక పలాని ప్రాంతంలో బైబిల్ ట్రైనింగ్ ఇప్పిస్తారమ్మా, అక్కడికి వెళ్ళని చెప్పారు. అక్కడికి వెళ్ళింది మా. అక్కడికి వెళ్తానే వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటే ఈమెకి ఏం అర్థం కాలే. ఎవరికి? ఏమొక అర్థం కాలే. బయటకు వచ్చేది ఏడ్చేది, బయటకు వచ్చేది ఏడ్చేది. అయ్యా నాకేం అర్థం కాలే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చదువు లేదు, కానీ సేవ చేయాలి, పరిచయం చేయాలి, నా వల్ల కాదు. ఏడ్చేదండి అమ్మా. ఈరోజు ఏం చెప్తా తెలుసా? ఎందుకయ్యా పాటలు పాడలేదు, ఎందుకయ్యా వాయిద్యాలు వాయించదు, ఎందుకయ్యా పరిచయం చేయలేదని రకరకాల కారణాలు చెప్తారు. గుర్తుపెట్టుకో, ఒకరోజు వయసు మీద పడిన తర్వాత, కాలం పరిగిన తర్వాత ఏడుస్తారు, బాధపడతారు. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైనా సరే ఇలా దేవుని సందులో గడపాలని, దేవుని సందులో ఉండాలని ఆరాధించే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ఎంతమంది? ఆ తల్లి ఏడ్చేది అలా, ఎలాగైనా సరే వెళ్ళాలి మిషనరీగా అని పని మనిషిగా రూపాయి దాచుకొని, తనకున్న డబ్బులు దాచుకొని తన ఓనర్ చెప్పింది, యజమానురాలు. బట్టలన్నీ పెట్టుకునింది కవర్లో. బట్టలు పెట్టుకునే కవర్ కూడా లేదు ఆమె దగ్గర. ఇంటి ఓనర్ ఉంటాయి కదా, ఆమె ఇచ్చింది బట్ట పెట్టిన కవర్ ఒకటి ఇచ్చింది బహుమానంగా. అది ఇస్తే ఆ బట్టలు పెట్టుకొని కొంచెం డబ్బు పోగు చేసుకొని ట్రైన్లో ప్రయాణం చేసేది. ఒకసారి చెప్పాను మీకు ఈ విషయం. ట్రైన్లో ప్రయాణం మధ్యలో దుండగులు, అమ్మాయి కదా, పాడు చేయాలని వచ్చేవాళ్ళు కొంతమంది. రాత్రిపూట ఒంటరిగా గడిపేది. తన దగ్గర వేడి నీళ్ళు కాంచుకునే కెటీలో ఒకటి ఉండేది. మంట పెట్టుకొని అక్కడక్కడ వేడి నీళ్ళు తాగుతూ, మంచు ప్రాంతం అదంతా, ఆ వేడి నీళ్ళు తాగుతూ కడుపు నింపుకొని, ఎందుకంటే తినడానికి భోజనం ఉండేది కాదు, ఆ వేడి నీళ్ళు కొంచెం ఉన్న డబ్బును కొంచెం దాచుకొని ఆ దేశానికి వెళ్ళి సువార్త చేసింది ఒక స్త్రీ. ఏడ్చేది, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను ఉపయోగించుకో ప్రభువా నీ పరిచర్యలో. అలాంటి తల్లులు, అలాంటి స్త్రీలు, అలాంటి పురుషులు, అలాంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారు? 2016, 17, 18 ఆ టైంలో నేను కాలేజీలో చదువుకున్నప్పుడు రాత్రులు 10:30, 11, 1 గంట ఆ టైంలో మా కాలేజీ టెర్రస్ మీదకి వెళ్ళి ఏడ్చేవాడిని. ఏమనంటే, నా కళ్ళు ఒళ్ళు అపవిత్రమైనవి, నన్ను పవిత్రునిగా మార్చి నన్ను ఉపయోగించుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను ఆత్మతో నింపు ప్రభువా, నీ సేవకునిగా, నీ దాసునిగా కృపనీ ప్రభువా బాధపడేవాడు. అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒక భక్తుడు అరణ్యానికి పారిపోయి గువ్వ వలె ఈ కష్టాల నుంచి, శ్రమల నుంచి పారిపోతే బాగుంటుందన్నాడు. మరొక భక్తుడు, నీ బలిపీఠం మధ్యలో పిచ్చుకలు కొంచెం నివాసం ఇచ్చావే, నాలాంటి పాపిష్టోడికి కొంచెం స్థలమే అయ్యా అంటే ఈయడా ఇస్తాడండి. కానీ అడిగేవాళ్ళు ఎవరండి? పిచ్చుకకు ఎంత స్థలం కావాలా? కొంచెం చాలు. దొరికిందా స్థలం పిచ్చుకకు? మరి మనలాంటి పాపిష్టోళ్ళకు, లేదా నాలాంటి వాడికి, నాలాంటి వ్యక్తికి నీ సన్నిధిలో కొంచెం స్థలమే అయ్యా, నీ సన్నిధిలో తల దాచుకుంటానయ్యా అంటే ఇవ్వడా స్థలం? అమ్మా వెనకలను అడుగుతాను, ఇవ్వడమ్మా?
అయ్యా కొంచెం స్థలం నీ మందిరంలో చక్కని ఆరోగ్యంతో నా బిడ్డల భవిష్యత్తు కట్టయ్యా అంటే ఇవ్వడా దేవుడు? ఇస్తాడు. నిందాక ఓ పిల్లోడు తిరుగుతాడే, ఏడుస్తాను. మీ అబ్బాయి అమ్మ అనుకుందాం. మీరు ఎవరైనా పోయి ఆ అబ్బాయిని కొడుతున్నారు అనుకో, ఆ అబ్బాయి ఏం సార్ జనరల్గా చేయతారనుకో, ఏం సార్ తెలుసా? ఏడుస్తాడు, భయపడతాడు, ఇంకా పరిగెడతా యాడికమ్మా. అది పాయింట్. మీరు కొట్టాలని చేయిస్తారనుకో, యాడిపోతాడు వాడు? వాళ్ళ అమ్మగాడి పోతాడు అనుకుందాం. పాపం అనే రోగం అనే బాధ, కష్టం అనే కన్నీరు, జారత్వము, అపవిత్రత, దోషము ఉప్పెనలా మన మీద పడుతుంటే యాడి పరిగెత్తాలి తెలుసా? ఎక్కడ పరిగెత్తాలి తెలుసా? దేవుని సన్నిధికి. నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు, చేయించలేకపోతున్నా, ఓడిపోతున్నా. దావీదు ఎక్కడో నలుకున్నాడు, పక్షి వల్ల రెక్కలుంటే ఎగిరిపోతానయ్యా. కోరాహు ఏమన్నాడు? కోరాహు కుమారులు, నీ సన్నిధిలో పిచ్చుకలకు అంత స్థలం ఉందయ్యా, నాకు కొంచెమే అయ్యా. ఈ ప్రపంచం ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారయ్యా, నేను భక్తిహీనుణ్ణి, కొంచెం స్థలమేనైనా నీ సన్నిధిలో ఉంటానయ్యా. ప్రార్థన అద్భుతమైన మాట కదా. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభువా, నేను చేసిన తప్పును బట్టి, దోషాన్ని బట్టి, శిక్షను బట్టి ఈ రోగం, ఈ వ్యాధి, ఈ బాధ నిజమేనాయన, కొంచెం స్థలం ఈ ప్రభువా నీ సన్నిధిలో దాక్కుంటానయ్యా. ఎందుకు? శత్రువు వస్తున్నాడయ్యా, నా గతాన్ని బట్టి, నా బాల్యాన్ని బట్టి, యవ్వనాన్ని బట్టి నన్ను శోధించాలని, పడగొట్టాలని, శరీర కోరికలను బట్టి నాశనం చేయాలని వస్తున్నాడయ్యా. నాకు వేరే చొలం లేదయ్యా, నీ సన్నిధిలో కొంచెం స్థలం ఇస్తే దాక్కుంటానయ్యా. అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. అడుగుతారా? ప్రభువా, రోగాన్ని బట్టి బాధపడుతున్నా, బిడ్డలను బట్టి కురికిపోతున్నా, కొంచెం స్థలం ఈ ప్రభు భరించలేకపోతున్నాను. ప్రార్థన చేద్దాం, లేసం మోకరిద్దాం, అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దామా, హృదయపూర్వక మోకరిద్దాం. తండ్రి, దావీదు నీ సన్నిధిలో కొండలంబడి గుట్టలంబడి సింహాసనం మీద కూర్చోవలసిన దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుతూ, అయ్యా పక్షి వలె రెక్కలున్న ఎంత బాగుంటుందయ్యా, ఈ కష్టాలు, శ్రమలు, నేను చేసిన దోషాన్ని బట్టి భరించలేకపోతున్నా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అరణ్యంలోనికి అని భక్తుడు ప్రార్థన చేశాడయ్యా. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఆయన శోధన, పాపాన్ని భరించలేక ఓల్డెన్ని సార్లు ఇలా ఉంటే బాగుంటుంది. కోరాహు కుమారులు అలా నడుచుకుంటూ పోతూ అరే 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, నెలకొకసారి కాదయ్యా నీ సన్నిధిలో ఆరాధించాల్సింది. ప్రతిరోజు నీ మందిరంలో గడిపే భాగ్యం దొరికితే ఎంత బాగుంటుంది. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, దొరికిన ప్రతి అవసరం నా యవ్వన కాలంలో ప్రతిరోజు పవిత్రంగా బ్రతకాలని ఆశ అయితే ఉంది. కానీ ఒక ఆదివారం మాత్రమే పవిత్రంగా బ్రతుకుతున్నారు, ఒక ఆదివారం మాత్రమే హృదయపూర్వక ఆరాధిస్తున్నారు. మిగతా రోజులన్నీ నా ఇష్టానుసారంగా బతుకుతున్నాను. నా ఉద్యోగాన్ని బట్టి, నా పరిస్థితులు బట్టి నా వల్ల కావట్లేదయ్యా. కానీ కోరాహు కుమారులు బలిపీఠంలో దొరుకున్న చిన్న రంధ్రంలో పిచ్చుకలకు నివాసం దొరికింది. నాలాంటి పాపిస్టోడికి, నాలాంటి వ్యక్తికి కొంచెం స్థలమేనైనా నీ సన్నిధిలో దాక్కుంటానయ్యా. దీనుడన్నై నీ సన్నిధిలో కూర్చుంటానైనా కొంచెం స్థలమే ప్రభువా. తండ్రి, నన్ను చేర్చుకో ప్రభువా. నా దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి నన్ను వెలివేద్దులైనా. అడుగుదామా? మీరెవరైతే హృదయపూర్వక ప్రార్థన చేస్తారో, మీకు విశ్వాసం అనే ఎడల తప్పకుండా నా దేవుడు లేవనెత్తాడు. తిరిగి ఆయన సన్నిధిలో ఒకప్పుడు కోల్పోయిన పరిచర్యను, ఒకప్పుడు కోల్పోయిన అభిషేకాన్ని, ఒకప్పుడు కోల్పోయిన ఆయన సన్నిధిని తిరిగి నా పక్షాన్ని నిలబెడతాడు అన్న ఆశ నీకున్నట్లయితే పశ్చాత్తాపడి, అయ్యా ఈ సన్నిధిలో కొంచెం స్థలమే నాయన, కొంచెం స్థలం. పరిశుద్ధుడా నా కడ తండ్రి, ఎంత అద్భుతమైన కోరిక. ఎన్నోసార్లు భరించలేని దినాల్లో కూడా నాయన పరుగులు తీశానయ్యా. ఓదార్పు లేని దినాల్లో, నా వల్ల కాని దినాల్లో, చేత కాని రోజుల్లో గువ్వ వలె ఎగిరిపోతే ఎంత బాగుంటుందో, అరణ్యానికి పారిపోతే ఎంత బాగుంటుందో. నిజమే, నీ సన్నిధిలో దాక్కుంటే ఏ మనుషులకు కనిపించని, ఏ మనుషుల పొగడ్తలకు, పేరు ప్రఖ్యాతులకు ఆశించని పచ్చుక బలిపీఠం సందుల్లో, బలిపీఠపు రంధ్రంలో నివాసం దొరికినే తన పిల్లలకు, వాన కోవిలకు నీ బలిపీఠం సందులో స్థలం దొరికిందయ్యా. నాకు కొంచెం స్థలం నీ మందిరంలో ఉండే కృప నాకి అయ్యా.
ఎవరైతే నీ పిల్లలు అనారోగ్యంతో, ఎవరైతే నీ పిల్లలు పాపం అనే బంధకాల్లో, ఎవరైతే గతం అనే పాపంలో బందీలై, జారత్వము, అపవిత్రత, కాముకత్వానికి బానిసలై నీ సన్నిధిని కోల్పోయారో, నీ సన్నిధి నుంచి వెలివేయబడ్డారో, కయ్యూను వలె శాపగ్రస్తమైన బ్రతుకుతో బయట తిరుగుతున్నారో, ఈ క్షణం, ఈ సమయం ముందు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా పశ్చాత్తాపడి తిరిగి నా దేవుడి సన్నిధికి వద్దామని ఆశతో ప్రార్థిస్తున్నారో, తిరిగి నీ బిడ్డల దేవుడిని నీ సన్నిధిలో నిలబెట్టిన ఆయన బిడ్డల ప్రార్థన ఆలకించు, నిలబెట్టమని, నడిపించమని, క్షమించమని, క్రీస్తు రక్తం చేత కడిగి పవిత్రపరచమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.